హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ వచ్చి తందూరి చికెన్. అందుకు కావాల్సినవి 3 స్పూన్ల కారం, లెమన్ 1, 2 స్పూన్ల సాల్ట్, చికెన్ మసాలా, పసుపు, ఆయిల్, పెరుగు, అల్లం చిల్లిపాయ పేస్ట్. మేమైతే 2 కేజీల కోడిని తీసుకున్నాము. దానికి బాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని 2 స్పూన్లు కారం, సాల్ట్ వేసి దానికి బాగా పట్టించాలి. నేను చూపిస్తున్న విధంగా అప్లై చేయండి. కోడి లోపల కూడా కారం, సాల్ట్ వెళ్ళేటట్టు అప్లై చేసుకొని బాగా కోడికి కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా కారం, సాల్ట్ అప్లై చేసుకొని కోడిని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు అందుకు కావాల్సిన మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఇందాక మిగిలిన కారం, 1 స్పూన్ కారము, సాల్ట్ అవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం కోడికి అప్లై చేయాలి. ఒక బౌల్ తీసుకొని అల్లం చిల్లిపాయ పేస్టు, మిగిలిన కారం వేసుకొని సాల్ట్, చికెన్ మసాలా, పసుపు, అన్నీ వేసుకొని పెరుగు 2 స్పూన్లు వేసుకోవాలి. మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి సెకండ్ కోటింగ్ కోడికి మళ్ళీ అప్లై చేయాలి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మళ్ళీ కోడికి అప్లై చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి చూడండి. ఈ మిక్చర్ అంతా ఘాట్లో కూడా లోపలికి వెళ్ళేటట్లు మొత్తం అప్లై చేయాలి. స్టార్టింగ్లో అది కోడి కడిగి అక్కడ పెడితే స్మెల్ వస్తుంది అని లైట్గా సాల్ట్, కారం అప్లై చేశాను. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం కోడికి అప్లై చేస్తున్నాను. నేను చూపిస్తున్న విధంగా మీరు అప్లై చేసుకోండి. మనం ఈ మిక్చర్ ఎంత బాగా అప్లై చేస్తే తందూరికి అంత టేస్ట్ వస్తుంది. మేమైతే 2 కేజీలు తీసుకున్నాం. మీరు చిన్న కోడి అయితే బాగా తొందరగా కాలుతుంది, చూసి తీసుకోండి. లోపలకు కూడా పెట్టాలి. లోపల కూడా కారం, ఈ మిక్చర్ అంతా లోపల బాగా అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇవి బాగా కోడికి పట్టే విధంగా 2 గంటలు, మినిమం 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు వీలైతే నైట్ మొత్తం పెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న ఇంకా టేస్ట్ బాగుంటుంది. మేమైతే 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాము. ఆ మిశ్రమం అంతా ఆ విధంగా కోడికి అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత లెమన్ పిండి వేసుకొని
మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, నేనైతే లెమన్ పిండుతున్నాను ఇప్పుడు. మేమైతే 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. అవన్నీ ఏమి అందుబాటులో మాకు లేవండి. అందుకని మేమైతే పిండి వంటలు చేసుకునే కడాయిలో నేను ఇప్పుడు తందూరిది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి నేను ఏ విధంగా చేస్తాను. ఈరోజు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందాక ఆయిల్ హీట్ అయినాక ఆ కడాయిలో కోడిని ఫ్రై చేస్తానండి. నేను ఇప్పుడు టేస్ట్ బాగుంటుందని నేనైతే ఒక ఆనియన్ ఒకటి, 2 టమాటాలు, 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. అవైతే కోడి లోపలికి పెట్టేసి ఆ విధంగా కోడిలో లోపలికి ఈ ఆనియన్స్, టమాటాలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేయండి, లేకుంటే స్కిప్ చేయండి. కొంచెం దారం తీసుకొని ఎటు విడిపోకుండా ఈ కాళ్ళని అయితే దారంతో కట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా దారంతో ఈ కోడి 2 కాళ్ళు కలిపి కట్టేసేయాలి. ఈ విధంగా కట్టి ఫ్రై చేసుకోవాలండి. మనం వేసుకున్న ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ బయటికి రాకుండా ఉంటాయి. నేను అందుకని ఈ విధంగా కట్టాను. ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్క వైపుకి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగా కాలుతుంది. మేమైతే గ్యాస్ మీద చేస్తున్నామండి. మీకు కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద వీలైనంత వరకు కట్టెల పొయ్యి మీద కాల్చుకోండి. ఈ విధంగా కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఒకే పక్క కాలుతుంది కాబట్టి మనం మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి. కాల్చడం కూడా బాగా ఫ్రై చేయాలి మనం. ఈ విధంగా అయితే కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి మార్చుకుంటున్నానండి నేను. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఇంకొక వైపుకి మార్చాను. ఆ విధంగా మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటూ బాగా ఫ్రై అయిందాక ఫ్రై చేయాలి. చూసారా కింద వైపు ఏ విధంగా ఫ్రై అయిందో? మళ్ళీ దాన్ని ఇంకో వైపుకి ఆ విధంగా మార్చుకోవాలి. ఇంకా ఈ వైపు కూడా మళ్ళీ మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మేము తీసుకున్నది కొంచెం పెద్ద కోడి అయ్యేసరికి చాలా టైం తీసుకుందండి ఫ్రై అవ్వటానికి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఫ్రై అయిందో. ఇంకొక వైపు మార్చుకున్నాను. ఆ విధంగా అన్ని వైపులా మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి తందూరితో స్టార్ట్ చేస్తున్నామండి. మీరందరూ మమ్మల్ని కూడా ఆదరించండి. విఎల్ కిచెన్ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రిల్స్ మా దగ్గర
అందుబాటులో లేవని నేనైతే ఈ విధంగా కాల్చుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్టాండ్ పెట్టాను, 2 స్టాండ్లు పెట్టేశాను. ఆ కోడి పైకి తీయటానికి నాకు వెయిట్ ఎక్కువ ఉండి అది పైకి తీయటానికి వీలు కావట్లేదని. చూడండి ఈ విధంగా ఎట్టయితే నేను కష్టపడి తీశాను. తీసి గ్యాస్ మీద వాటి మీద పెట్టుకొని స్టాండ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆ విధంగా కాల్చాను. ఈ విధంగా మళ్ళీ పొయ్యి మీద కూడా అన్ని వైపులకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కోడి మనకి ఎంత బాగా కాలుతుంది అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి పెద్ద కోడి కదా, ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. లోపల పచ్చి లేకుండా కాలాలంటే ఎంత కాల్స్తే అంత టేస్ట్గా ఉంటుంది. మేమైతే గంట పైనే టైం తీసుకుంది ఇవి ఫ్రై చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మార్చుకుంటూ దాన్ని బటర్ రాస్తున్నాను నేను ఇప్పుడు. బటర్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా అప్లై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఏ విధంగా పొయ్యి మీద కాల్చుకున్నామో అన్ని వైపులకి తిప్పి కాల్చేసాం. కూడ అయితే బాగానే ఫ్రై అయింది. ఇంకొక 2 నిమిషాలు కాల్చుకుందాం. మేమైతే నైట్ టైం చేసామండి. మాకు ఈ గ్రిల్స్ అవి ఏమి అవైలబుల్ లేవు కాబట్టి నేనైతే ఈ విధంగా చేశాను. మీకు అవి అన్నీ అందుబాటులో ఉంటే గ్రిల్స్ మీద పెట్టి కాల్చుకోండి, అంత రిస్క్ పడవసరం లేదు. అప్పుడు స్టాండ్ అయితే కోడికి అంటుకుపోయిందండి కాలేసరికి. చూడండి ఫ్రెండ్స్, కోడి ఏ విధంగా ఫ్రై అయిందో. ఈ విధంగా కాల్చుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా తందూరి ప్రిపేర్ చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే టేస్ట్ చూసి.